ఒకప్పుడు జాతీయ రహదారుల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు టోల్ గేట్ దగ్గర ఖచ్చితంగా ఆగాల్సి వచ్చేది. భారీగా వాహనాలు బార్లు తీరి ఉండడంతో ట్రాఫిక్ టోల్ గేట్ల స్తంభించేది. పండుగలు, ప్రత్యేక సెలవుల్లో గంటల తరబడి టోల్ గేట్ల దగ్గర ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండేది. ఆ తర్వాత కొంతకాలానికి అంటే బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన రెండవ టర్మ్లో ఫాస్ట్ ట్యాగ్ అనే విధానాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల మన వాహనం టోల్ గేట్ వద్దకు రాగానే ఆటోమేటిక్గా ఆ ఫాస్ట్ ట్యాగ్కు అనుసంధానం చేసిన ఖాతా నుంచి డబ్బులు టోల్ గేట్ నిర్వాహకుల ఖాతాల్లోకి వెళ్ళిపోతాయి. అయితే ఈ విధానం కూడా టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్కు కారణమైంది. వాహనాలు పెరిగిపోవడం, కోవిడ్ తర్వాత కార్ల కొనుగోలు ఎక్కువ కావడంతో ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పటికీ టోల్ గేట్ దగ్గర వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సూపర్ ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అయితే ఈ విధానంలో కూడా రద్దీ ఏమాత్రం తగ్గలేదు. పైగా వాహనాల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో రద్దీ తారాస్థాయికి చేరుతోంది. ఇటీవలే సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారితో టోల్ గేట్లు ఎంతో రద్దీగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఉత్తర భారతంలో అయితే టోల్ గేట్ల వద్ద రద్దీ వాతావరణం నిత్యకృత్యంగా మారుతోంది. అయితే దీనిని నివారించేందుకు కేంద్రం సరికొత్త పద్ధతిని అమలు చేయబోతోంది. ఫాస్ట్ ట్యాగ్ విధానానికి స్వస్తి పలికి ఇకపై జీబీఎస్ ఆధారిత టోల్ ఛార్జ్ వసూలు చేసే విధానానికి శ్రీకారం చుట్టనుంది. దీనివల్ల కారు బయలుదేరి హైవే ఎక్కినప్పుడు జీపీఎస్ ఆధారంగా అనుసంధానించాల్సిన అవసరం ఉన్న ఖాతా నుంచి టోల్ ఛార్జ్ మినహాయించుకుంటారు. ఫలితంగా టోల్ గేట్ల దగ్గర వాహనాలు ఆగాల్సిన పని ఉండదు. నేరుగా రయ్యమంటూ దూసుకెళ్లవచ్చు. విదేశాలలో ప్రస్తుతం ఇలాంటి విధానమే అమల్లో ఉంది. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవడంతో పాటు టోల్ గేట్ల వద్ద రద్దీ ఏర్పడకుండా చూడవచ్చని కేంద్రం భావిస్తోంది. అంతేకాదు టోల్ గేట్ నిర్వహణ భారం కూడా నిర్మాణ సంస్థలకు తప్పుతుందని చెబుతోంది. ఒకప్పుడు జాతీయ రహదారుల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు టోల్ గేట్ దగ్గర ఖచ్చితంగా ఆగాల్సి వచ్చేది. భారీగా వాహనాలు బారులు తీరి ఉండడంతో ట్రాఫిక్ టోల్ గేట్ల వద్ద స్తంభించేది. పండుగలు, ప్రత్యేక సెలవుల్లో గంటల తరబడి టోల్ గేట్ల దగ్గర ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండేది. ఆ తర్వాత కొంతకాలానికి అంటే బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన రెండవ టర్మ్లో ఫాస్ట్ ట్యాగ్ అనే విధానాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల మన వాహనం టోల్ గేట్ వద్దకు రాగానే ఆటోమేటిక్గా ఫాస్ట్ ట్యాగ్కు అనుసంధానం చేసిన ఖాతా నుంచి డబ్బులు టోల్ గేట్ నిర్వాహకుల ఖాతాల్లోకి వెళ్ళిపోతాయి. అయితే ఈ విధానం కూడా టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్కు కారణమవుతోంది. టోల్ గేట్ దగ్గర ఖచ్చితంగా ఆగాల్సి వచ్చేది. అయితే భారీగా వాహనాలు బారులు తీరి ఉండడంతో ట్రాఫిక్ టోల్ గేట్ల వద్ద స్తంభించేది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరిప్రసాద్ అందజేస్తారు. హరిప్రసాద్, శిరీష, వాహనాల ఫాస్టాగ్ సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఏవైతే జాతీయ రహదారులు ఉన్నాయో అదేవిధంగా పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఏవైతే నిర్మించే వాటికి టోల్ గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టోల్ గేట్ల పైన వెళ్లే వాహనాలు రుసుము చెల్లించిన తర్వాతే బయటికి వెళ్ళాయి. ఈ నేపథ్యంలో అవన్నీ కూడా మాన్యువల్ గా ఉన్న నేపథ్యంలో ఫస్ట్ ఫాస్టాగ్ తీసుకురావడం జరిగింది. ఫాస్టాగ్ తీసుకొచ్చినా కూడా ఎక్కువ సంఖ్యలో అక్కడ వాహనాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో సూపర్ ఫాస్టాగ్ చేపట్టారు. సూపర్ ఫాస్టాగ్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ వాహనాలు అదే రీతిలో
నిలుస్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు జీపీఎస్ సిస్టమ్ ద్వారా డబ్బులు చెల్లించే విధానాన్ని తీసుకొచ్చింది. జీపీఎస్ సిస్టమ్ ద్వారా డబ్బులు చెల్లించే విధానం ఏదైతే ఉంటుందో, ఏవైతే కార్లు ఉన్నాయో ఆ కార్లకు సంబంధించిన ఆ కారు రిజిస్ట్రేషన్ సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ ప్రకారం కారుకి ఒక జీపీఎస్ నెంబర్ ఇస్తారు. ఆ జీపీఎస్ నెంబర్ ప్రకారం ఏదైతే ట్రిపుల్ పి ప్రకారం ఏవైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లో మీదకి ఎక్కిన వెహికల్ జాతీయ రహదారి మీద కావచ్చు, అదేవిధంగా స్టేట్ రహదారి కావచ్చు, ఏవైతే పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించిన ఏవైతే నిర్మించిన జాతీయ రహదారులు ఉన్నాయో ఆ రహదారులు ఏవైతే వాహనం ఎక్కుతుందో అక్కడి నుంచి కూడా ఫాస్టాగ్ వరకు, అంటే ఏదైతే టోల్ గేట్ ఉంటుందో టోల్ గేట్ వరకు దాని డిస్టెన్స్ ని బట్టి కూడా జీపీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు ఎవరైతే ఆ ఓనర్ కు సంబంధించిన అకౌంట్ నుంచి కూడా కట్టే విధంగా కూడా ఈ విధానాన్ని రూపొందిస్తున్న నేపథ్యంలో మాత్రం దీని ద్వారా ఎటువంటి ట్రాఫిక్ ఉండదు. అదేవిధంగా వాహనాలు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా వెళ్లే విధంగా కూడా ఇదంతా కూడా రూపొందించిన నేపథ్యంలో మాత్రం ఫాస్టాగ్, ఆ తర్వాత సూపర్ ఫాస్టాగ్ ఇవన్నీ కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది. జీపీఎస్ ఎప్పుడైతే ఆ కారుకు అమర్స్తారో జీపీఎస్ ప్రకారం వాహనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం సంగతి దానికి సంబంధించి కూడా ఒకవేళ ఏదైనా క్రైమ్ లాంటిది ఏమైనా జరిగినా కూడా దానికి దోహదపడే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నది అని ట్రేస్ చేస్తానికి. దానికి తోడు ఈ ఏవైతే రహదారి నిర్మిస్తున్నారో రహదారి మీదకి ఎక్కిన తర్వాత అది ఎంత డిస్టెన్స్ లో ఉన్నది, ఆ డిస్టెన్స్ ప్రకారం ఎంత కట్టు కావాలనేది మాత్రం డైరెక్ట్ గా ఎవరైతే కారు ఓనర్ కు సంబంధించిన అకౌంట్ నుంచి కట్టే విధంగా కూడా కేంద్రం దీన్ని రూపొందించడం జరిగింది. ఇది తొందరలోనే అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మాత్రం దీన్ని మాత్రం రహదారులపైన ఎటువంటి ట్రాఫిక్ లేకుండా చేయడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రవేశపెడుతుంది. ఎందుకంటే ఇటీవల మనం చూస్తున్నాం, ఈ రోజు అదేవిధంగా నిన్న మనం కూడా చూసినాం, ఇక్కడ జాతీయ రహదారికి సంబంధించి హైదరాబాద్ విజయవాడ వెళ్లే జాతీయ రహదారికి సంబంధించి సుమారు గంటల పాటు టోల్గేట్ల దగ్గర వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఒకేసారి వేల వాహనాలు అక్కడి నుంచి అటు వెళ్తున్న సందర్భంలో మాత్రం ఫాస్టాగ్, అంటే ఏదైతే టోల్గేట్ ఉందో టోల్గేట్ కి సంబంధించిన రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మాత్రం నాట్ ఓన్లీ తెలంగాణతో పాటు ఏదైతే ఎక్కువగా జాతీయ రహదారుల మీద క్రౌడ్ ఉంటుందో ఆ క్రౌడ్ ఉన్న దగ్గర కూడా ఇటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ జీపీఎస్ సిస్టమ్ తీసుకొచ్చినట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మాత్రం ఇప్పటి నుంచి వాహనదారులు జాతీయ రహదారుల పైన వెళ్లేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలగవనేది దానికి సంబంధించి మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. శిరీష. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ టోల్ గేట్ దగ్గర వాహనాల రద్దీ అయితే పెరిగిపోతోంది. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సూపర్ ఫాస్టాగ్ విధానాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ ప్రతినిధి చరిత్ కుమార్ అందజేస్తారు. చరిత్ కుమార్. ఏదైతే అత్యాధునికమైనటువంటి యుగంలోకి అడుగు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏదైతే ఫాస్ట్ ట్రాక్ విధానం, అంటే జాతీయ రహదారులు వినియోగించేటప్పుడు టోల్ ప్లాజాల వద్ద జరుగుతున్నటువంటి ట్రాఫిక్ నియంత్రణకు ఏదైతే ట్రాఫిక్ జామ్ వినియోగదారులు ఎవరైతే వాహనదారులు కాలాన్ని కానీ వారి యొక్క విలువైనటువంటి సమయంతో పాటు ఆ ప్రాంతాన్ని కొంచెం సురక్షితంగా ఉంచేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. గతంలో ఏదైతే విధానం ఉందో ఫాస్ట్ ట్రాక్ విధానము, అంటే గతంలో టోల్ ప్లాజాల వద్ద టోల్ వసూలు చేసేవారు, అది పూర్తిగా కూడా వినియోగదారులకి జాతీయ రహదారుల మీద ప్రయాణించేటటువంటి ప్రయాణికులకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఆలస్యంతో కూడుకున్నటువంటి పని అవుతుంది. అలాగే ఏదైతే ఆన్లైన్ ద్వారా ట్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు, ఆన్లైన్ ట్యాగింగ్ అయినప్పటికీ కూడా ఇది ఫాస్ట్ ట్రాక్ పెట్టినప్పటికీ కూడా ఫాస్ట్ ట్రాక్ విషయంలో కూడా టోల్ ప్లాజా దగ్గరికి రావడం, అక్కడికి వచ్చిన తర్వాత అది స్కానింగ్ అయ్యేందుకు సమయం తీసుకోవడం, అలాగే సూపర్ ఫాస్ట్ ట్యాగింగ్ కానీ సూపర్ ఫాస్ట్ ట్యాగింగ్ విషయంలో కూడా మనం ఇప్పుడు గమనించినట్లయితే ఈ రోజు టోల్ జాతీయ ఎక్కువగా వినియోగించినటువంటి పండుగలు అలాగే అవుతున్నటువంటి పరిస్థితి, దీన్ని నివారించేందుకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మరి యొక్క అత్యాధునికమైన విధానం ఏదైతే ఇప్పటికే విదేశాల్లో అమలవుతున్నటువంటి జియో ట్యాగింగ్ విధానానికైతే ఈ రోజు శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల ఎవరైతే వినియోగదారులు జాతీయ రహదారులు అడుగు పెడతారో అడుగు పెట్టిన క్షణం నుంచి వారి జియో ట్యాగింగ్ ద్వారా వాళ్ళ అకౌంట్స్ నుంచి అయితే పరిమితికి మించి అమౌంట్ కట్ అవుతుంది. అంటే గతంలో వారు వినియోగించకపోయినా సరే ఆ టోల్ ని కట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు అయితే పరిమితిలో ప్రయాణం చేస్తారో అంతవరకే ఈ రోజు టోల్ కట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే దీంతో పాటు విలువైనటువంటి సమయం సేవ్ అవుతుంది. అలాగే పూర్తిగా కూడా ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైతే టోల్ వినియోగం నిర్వహిస్తారో ఆ నిర్వహణ కూడా భారం తగ్గుతుంది టోల్ వినియోగదారునికి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాబోయేటటువంటి రోజుల్లో జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఈ రోజు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా టోల్ నిర్వహణకైతే శ్రీకారం చుట్టింది. ఇది ఖచ్చితంగా కూడా
రాబో రోజుల్లో జాతీయ రహదారిపై ప్రయాణించేటటువంటి ప్రయాణికులకు ఖచ్చితమైనటువంటి మంచి సౌకర్యంగా కూడా ఇది అందుబాటులోకి రానుంది. ఖచ్చితంగా ఇదైతే మాత్రం ప్రయాణికులు స్వాగతిస్తున్న పరిస్థితి. శిరీష, అలాగే అంటే ఇప్పుడు ఏదైతే కొత్త విధానం తీసుకురాబోతున్నారో ఈ కొత్త విధానానికి సంబంధించి టెస్ట్ రైడ్స్ ఏమైనా స్టార్ట్ చేశారా? ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే దేశంలోనండి కొన్ని టోల్ ప్లాజాల వద్ద అయితే టెస్ట్ రైడ్ అయితే జరుగుతుంది. అంటే ఈ జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతున్నాం ప్రయాణికులకి, అలాగే దీనిపై అయితే ప్రజల్లో ఎలాంటి ఫీల్ రాబోతుంది, గతంలో ఉన్నటువంటి టోల్ కి ఇప్పటికీ ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా జాతీయ భద్రత ఏదైతే జాతీయ రహదారుల భద్రత అధికారులు దీనిపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ట్రాఫిక్ ని నియంత్రించడంతో పాటు ప్రయాణికుల విలువైనటువంటి సమయాన్ని కాపాడడం అనేది కూడా ఈ రెండు అంశాలను అయితే పరిగణలోకి తీసుకుంటున్నారు. ఏదైతే అభివృద్ధి చెందిన దేశాల సరసన ఈరోజు జాతీయ రహదారులకు సంబంధించినటువంటి టోల్ ప్లాజాల నిర్వహణ వెళ్ళబోతుంది. దగ్గర అంటే ఏదైతే మనం గమనించిన దేశంలోని కొన్ని టోల్ ప్లాజాల్లో అయితే ఈ జీపీఆర్ఎస్ ట్రాకింగ్ ద్వారా టోల్ వసూలు అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి శిరీష. అలాగే చరిత్ కుమార్, ఫాస్టాగ్ అయినప్పటికీ కూడా వాహనదారులు ఫాస్టాగ్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఏదైతే హైవే ఎక్కే ముందు 1 అవర్ బిఫోర్ రీఛార్జ్ చేసుకోవాలి, ఒకవేళ అమౌంట్ లేకపోయినా కూడా గంటల తరబడి అక్కడ వేచి చూడాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు జీపీఎస్ దానికి సంబంధించి కూడా అకౌంట్, జీపీఎస్ వీటన్ని ఆధారిత ఎలాంటి అప్డేట్స్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు? అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే చాలా ఇది సింపుల్ తో కూడుకున్న అంశం. ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్తో అనుసంధానమై ఉంటుంది. ఆధార్తో అనుసంధానమైనటువంటి ఇది గతంలో ఏ రకంగా అయితే ఇది టోల్ వసూలుకి ఇది ఉండేదో, దీనికి సంబంధించిన అంటే టోల్ ట్రాకింగ్ కి సంబంధించిన వ్యవస్థ ఉండేదో దీన్ని జీపీఎస్ కి అనుసంధానం చేస్తారు. అంటే ఏదైతే ప్రయాణికుడి ప్రయాణం ఎంతవరకు అయితే ఉండబోతుందో అంతవరకే టోల్ కట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం గమనించినట్లయితే తిరుపతి నుంచి దూరం వెళ్ళేటటువంటి ప్రయాణికుడు, తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి ప్రయాణికుడు గతంలో ఎన్ని టోల్ ప్లాజాలకైతే టోల్ కట్ చేసేవాడో ఇప్పుడు చూసుకున్నటువంటి దీంట్లో రెండు రకాలైనటువంటి వినియోగదారుడికి విలువైనటువంటి సమయంతో పాటు అక్కడ ట్రాఫిక్ జామ్ నియంత్రణతో పాటు కొంత నగదు కూడా సేవ్ అయ్యేటటువంటి విధంగా కూడా ఈ రోజు అధికారులు దీనిపై అయితే టెస్ట్ ట్రయల్స్ రన్ చేస్తున్నటువంటి పరిస్థితి. శిరీష, మీరన్నట్టుగానే ఆధార్ లింక్ అవ్వడం, అకౌంట్ లింక్ అవ్వడం ఇలాంటివన్నీ వాటి వల్ల కూడా కొన్ని క్రైమ్స్ ని నివారించవచ్చని చెప్పవచ్చా? ఖచ్చితంగా కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల టోల్ దాటేటటువంటి వ్యక్తి పూర్తి అంటే అది ఖచ్చితంగా అది దొంగ అంటే దాంట్లో టోల్ కు సంబంధించినటువంటి ఏదైతే టోల్ క్రాస్ అవుతుందో ఆ వాహనం సరైనటువంటి వాహనమా, ఆ నెంబర్ ప్లేట్ తో కూడుకున్నటువంటి వాహనమా కాదా అనేది కూడా అక్కడ ఖచ్చితంగా జీపీఎస్ ట్రాకింగ్ లో పడేటటువంటి అవుతుంది. అంటే జీపీఎస్ ట్రాకింగ్ కి, నంబర్ కి, బ్యాంక్ అకౌంట్ కి, ఆధార్ కి అనుసంధానం అయ్యడం వల్ల ఆ రూట్ లో వెళ్ళేటటువంటి వ్యక్తి ఆ సరైనటువంటి వ్యక్తి కాదనేది కూడా ఇది ఖచ్చితంగా నేర పరిశోధన విభాగంలో కూడా ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ చరిత్ కుమార్.